నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు తిరుపతిని హార్డ్వేర్ పరిశ్రమలకు కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న చంద్రబాబు సెల్కాన్ తయారీ యూనిట్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి ఖరీఫ్ కు వీలైనంత త్వరగా నీరు విడుదల చేయాలన్న హరీష్ రావు టెయిల్ టు హెడ్ విధానంలో చివరి ఆయకట్టుకు నీరివ్వాలని ఆదేశం చేనేత కార్మికుల కోసం ప్రత్యేక పొదుపు పథకం ఎల్లుండి ప్రారంభించనున్న తెలంగాణ సర్కార్ మ్యాచింగ్ గ్రాంట్ 8 నుంచి 16% పెంపు విశాఖ భూ అక్రమాలపై వైకాపా మహాధర్నా అధికార పార్టీ ప్రమేయముందని జగన్ ఆరోపణ నిరూపించాలని తెలుగుదేశం నేతల సవాల్ ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలకు మార్గం సుగమం దస్త్రానికి రాష్ట్రపతి ఆమోదం త్వరలోనే వెలువడనున్న గెజెట్ నోటిఫికేషన్ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన విపక్షాలు మీరా కుమార్ ను బరిలోకి దింపుతున్నట్టు వెల్లడి రేపు నామినేషన్ వేయనున్న రామ్నాథ్ కోవింద్ ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ లో తెలుగు తేజాల జోరు క్వార్టర్స్ చేరిన శ్రీకాంత్ సైనా సింధు అదే బాటలో సాయి ప్రణీత్ ప్రపంచ హార్డ్వేర్ పరిశ్రమలకు కేంద్ర స్థానంగా ఉన్న షెంజన్ కు ధీటుగా ఆంధ్రప్రదేశ్లో తిరుపతి పరిసర ప్రాంతాలను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రేణిగుంటలోని శ్రీ వెంకటేశ్వర ఎలక్ట్రానిక్ మొబైల్ హబ్లో సెల్కాన్ సంస్థ ఏర్పాటు చేసిన మొబైల్ తయారీ యూనిట్ ప్రారంభించిన చంద్రబాబు భారీగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న మొబైల్ తయారీ సంస్థలను అభినందించారు. మొబైల్ తయారీ పరిశ్రమల కేంద్రానికి స్థానంగా మారుతున్న చిత్తూరు జిల్లాలో మరో పరిశ్రమ వచ్చింది. రేణిగుంటలోని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లలో దేశీయ సెల్ ఫోన్ తయారీ దిగ్గజం సెల్కాన్ 150 కోట్ల పెట్టుబడితో 20 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన చరవాణి తయారీ సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం 500 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్న ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ 2వ దశకు శంకుస్థాపన చేశారు. సెల్కాన్ పరిశ్రమను పరిశీలించిన చంద్రబాబు ఉద్యోగులతో ముచ్చటించారు. అనంతరం సెల్కాన్ సంస్థ తయారు చేసిన సెల్ ఫోన్ ను ఆవిష్కరించారు. మేడ్ ఇన్ ఆంధ్రకు ప్రాచుర్యం కల్పిస్తామన్న సెల్కాన్ సంస్థ అధినేత వై గురు తమ పరిశ్రమలో 12,000 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. మేడ్ ఇన్ ఇండియా తీసుకున్న కాన్సెప్ట్ 2014లో వచ్చిన తర్వాత ఫస్ట్ టైం సీఎం గారిని కలిసి మాకు 10 ఎకరాస్ ఇవ్వండి 20 ఎకరాస్ ఇవ్వండి అంటే లేదు మీరు ఒక 500 ఎకరాస్ ఈఎంసీ చేయండి అన్నారు. సార్ థ్యాంక్ యూ సార్. ఆ రోజు మీరు చెప్పిన దానికి ఈరోజు ఈఎంసీ 502 ఎకరాస్ చేయించాం. ఈరోజు ఇండియాలో సెకండ్ ప్లేస్ లో ఉన్నాం సార్ మనం. సో 1 మిలియన్ హ్యాండ్సెట్స్ ఫర్ మంత్ చేస్తున్నాం. టోటల్ 45-50 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసి ప్రతి దేశంలో కూడా మన తిరుపతి మేడ్ ఇన్ ఆంధ్ర తిరుపతి అడ్రస్ వచ్చేట్టుగా తీసుకొస్తాం సార్. గురును అభినందించిన ముఖ్యమంత్రి రేణుగుంట క్లస్టర్లో రోజుకో పరిశ్రమ శంకుస్థాపన లేదా ప్రారంభోత్సవం జరిగేలా సహకరించాలని సెల్ ఫోన్ తయారీ సంస్థలను కోరారు. మన ప్రాంతంలో పుట్టిన బిడ్డ ఫస్ట్ ఇండస్ట్రీ ఇక్కడ పెట్టారంటే మనమందరం అభినందించాలి. అలాంటి గురువుని సెల్కాన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మనస్ఫూర్తిగా గట్టిగా అభినందించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో హార్డ్వేర్ ఏదైనా ఉందంటే సెల్ ఫోన్ ఏదైనా ఉందంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్ తిరుపతి, కృష్ణపట్నం, చెన్నైగానే ఉంటుంది. దీంట్లో అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మరో షెంజన్ ఇక్కడ క్రియేట్ చేయబోతున్నాం. కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. తిరుపతిని విద్యా కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు 3 నదులు కలిసే సంగమంగానూ తీర్చిదిద్దుతామని చంద్రబాబు ప్రకటించారు. భవిష్యత్తులో కృష్ణ, గోదావరి, పెన్నా 3 నదులు కూడా కలిపేదానికి మళ్ళా ఇక్కడ కలిపే అవకాశం ఉంది. కృష్ణా నీళ్లు శ్రీశైలం నుంచి గాలేరు నగరి ద్వారా వస్తాయి. గోదావరి నీళ్లు సోమశలకు వస్తాయి. సోమశల నీళ్లు మళ్లీ తిరుపతికి వస్తుంది. తిరుపతి 3 నదులు కలిసే పవిత్ర సంగమంగా తయారయ్యే పరిస్థితుంది. అది కూడా చేస్తాం. రేణిగుంట నుంచి తొట్టంబేడు మండలం తాటిపత్రి చేరుకున్న చంద్రబాబు 283 కోట్లతో 150 ఎకరాల్లో కజరియా గ్రూప్ ఏర్పాటు చేయనున్న ఫ్లోయిరా సిరామిక్స్ ప్లాంట్కు శంకుస్థాపన చేశారు. నీటి లభ్యత ఉన్న ప్రాజెక్టుల నుంచి వీలైనంత త్వరలో ఖరీఫ్కు నీరు విడుదల చేయాలని తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. ఖరీఫ్లో సాగునీటి కార్యాచరణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన సీజన్ను ముందే ప్రారంభించడం వల్ల యాసంగిలో ఎక్కువ ఆయకట్టుకు నీరందించవచ్చన్నారు.
సింగూరు నుంచి 40,000 ఎకరాలకు, ఘనపురం నుంచి 20,000, కడెం నుంచి 50,000, నీల్వాయి నుంచి 7,000, గొల్లబాగు నుంచి 6,000, కొమురం భీం ద్వారా 21,000, మత్తడివాగు నుంచి 6,000 ఎకరాలకు నీరు అందించాలని సూచించారు. ప్రాజెక్టుల డ్యాం గేట్లను పటిష్టం చేయాలని, మరమ్మతులు పూర్తి చేయాలని నిర్దేశించారు. ఎక్కడా లీకులు లేకుండా ఇంజనీర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఖరీఫ్ ప్రణాళికలపై వారంలో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని హరీష్ రావు తెలిపారు. పెద్దపల్లి ప్రాంతంలో గత ఏడాది అమలు చేసిన టెయిల్ టు హెడ్ విధానాన్ని వీలైనన్ని ప్రాజెక్టుల్లో ప్రవేశపెట్టాలన్నారు. నిజాం సాగర్ కింద గత ఏడాది సమర్థంగా సాగునీటి యాజమాన్యం జరిగిందన్న హరీష్ అదే స్ఫూర్తిని మిగతా ప్రాజెక్టుల్లోనూ కొనసాగించాలన్నారు. మిషన్ కాకతీయ 3వ దశ పనులు జరుగుతున్నందున ఇంజనీరింగ్ సిబ్బంది మండల కేంద్రాల్లోనే ఉండి భారీ వర్షాలు కురిసినప్పుడు తలెత్తే పరిస్థితులపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించిన తెరాస సర్కార్ ఆ రంగంలోని కార్మికులకు ప్రత్యేక పొదుపు పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. చేనేత, పవర్లూమ్ కార్మికులకు ప్రయోజనం కలిగే ఈ పథకాన్ని ఎల్లుండి యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో ప్రారంభిస్తామని చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. చేనేత శాఖ అధికారులతో పథకంపై సమీక్షించిన కేటీఆర్ గతంలో ఉన్న పొదుపు పథకంలో సమూల మార్పులు చేసి నేతన్నలకు అత్యధిక ప్రయోజనాలు కలిగే విధంగా చర్యలు తీసుకున్నట్టు వివరించారు. చేనేత కార్మికులకు ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ను 8 నుంచి 16% పెంచుతున్నట్లు కేటీఆర్ చెప్పారు. పవర్లూమ్ కార్మికులకు 8% పొదుపునకు అంతే మొత్తం మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అందరికీ 24 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టును అమలు చేయడానికి ప్రపంచ బ్యాంకు, ఆసియా మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల బ్యాంకు కలిసి $400 మిలియన్ రుణాన్ని మంజూరు చేశాయి. ఈ ప్రాజెక్టు అమలుకు మొత్తం $570 మిలియన్ అవసరం కాగా ప్రపంచ బ్యాంకు $240 మిలియన్, ఆసియా మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల బ్యాంకు ఏఐఐబి $160 మిలియన్ రుణాన్ని ఇవ్వనున్నాయి. మరో $170 మిలియన్ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించనున్నాయి. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై ఏపీ తరపున ప్రభుత్వ సలహాదారు కె రంగనాథం, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, ప్రపంచ బ్యాంకు, ఏఐబి ప్రతినిధులు సంతకాలు చేశారు. సుదీర్ఘకాలంగా తెలుగు రాష్ట్రాల ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న ఏకీకృత సర్వీసుల దస్త్రానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ దస్త్రంపై సంతకం చేయగా ఇవాళ రాష్ట్రపతి సంతకం చేశారు. సోమవారం తర్వాత గెజిట్ వెలువడే అవకాశం ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వివరించారు. ప్రధానమంత్రి సంతకం అయిపోయింది, రాష్ట్రపతి గారి కూడా సంతకం కూడా అయిపోయి ఉంటుంది అనుకున్నా, కానీ కాగితం ఇంకా బయటకు రాలేదు. అది వచ్చిన తర్వాత దాన్ని మన యొక్క లెజిస్లేటివ్ విభాగానికి పంపించాలా, వాళ్ళు దాన్ని ట్రాన్స్లేట్ చేయాలి హిందీలోకి, నియమ నిబంధనలు అవి. ఆ తర్వాత మా విభాగానికి వస్తుంది. మా విభాగం ద్వారా గెజిట్ నోటిఫికేషన్ జరగాల. ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఇవాళ కూడా ఈ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులందరూ వచ్చి నన్ను కలిశారు. కలిస్తే నేను వాళ్ళకి ఇంకా 1-2 రోజులు ఓపిక పట్టండి, ఈ లోపల తుది ఉత్తర్వులు వస్తాయి, మీకు సంతోషకరమైన వార్త వస్తుందని చెప్పారు. దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చివేసే కీలక సంస్కరణ జీఎస్టీని జులై 1 నుంచి అమల్లోకి తెచ్చేందుకు సహకరించిన ముఖ్యమంత్రులు అందరికీ కేంద్ర మంత్రివర్గం ధన్యవాదాలు తెలిపింది. ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. జీఎస్టీ వల్ల వినియోగదారులకు, సామాన్యులకు పన్నుభారం తగ్గుతుందని ఆ తీర్మానంలో మంత్రివర్గం పేర్కొంది. జాతి సమైక్యతకు, సమాఖ్య ప్రజాస్వామ్య వ్యవస్థకు జీఎస్టీ ఓ ఉదాహరణగా అభివర్ణించింది. కేంద్రం, రాష్ట్రాలు, పార్టీల మధ్య ఏకాభిప్రాయంతోనే జీఎస్టీ అమలుకు మార్గం సుగమమైందని పేర్కొంది. జీఎస్టీ కౌన్సిల్కు జాతీయ, రాష్ట్ర పార్టీల నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాణిజ్య, వ్యాపార వర్గాలకు కూడా కేంద్ర మంత్రివర్గం ధన్యవాదాలు తెలిపింది. మరోవైపు జౌళి, ఫ్యాషన్ రంగాల్లో పరస్పర సహకారం కోసం ఆస్ట్రేలియా, భారత్ కుదుర్చుకున్న ఒప్పందానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఔషధ, హోమియోపతి రంగాల్లో శ్రీలంకతో కుదుర్చుకున్న ఒప్పందానికి కూడా పచ్చజెండా ఊపింది. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు కోవింద్ నామినేషన్ పత్రాలు సమర్పించనుండగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా కోవింద్ అభ్యర్థిత్వానికి మద్దతు పలికిన తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా కోవింద్ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కానున్నారు. కోవింద్ 4 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించనుండగా ప్రధాని మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, భాజపా అధ్యక్షుడు అమిత్ షా, శిరోమణి అకాలీదళ్ అధినేత ప్రకాష్ సింగ్ బాదల్ వాటిపై సంతకాలు చేయనున్నారు. మరోవైపు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన తర్వాత ప్రముఖులను కలుస్తున్న కోవింద్ మాజీ ప్రధాని వాజ్పేయి ఇంటికి వెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అటు కోవింద్కు మద్దతునిచ్చే పార్టీల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ప్రతిపక్షంలోని జేడీయూ, బీజేడీ, వైకాపా మద్దతు తెలపగా తమిళనాట అధికార పార్టీ అన్నాడీఎంకేలోని 2 వర్గాలు కోవింద్కే మద్దతు ప్రకటించాయి.
అటు రామ్నాథ్ కోవింద్ ఎన్నికను ఏకగ్రీవం చేయాలన్న ఎన్డీఏ ప్రయత్నాలు ఫలించలేదు. కోవింద్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలపబోమని స్పష్టం చేసిన కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ను తమ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెడుతున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన సమావేశంలో మీరా కుమార్ పేరును ఖరారు చేశాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, డీఎంకే, సీపీఐ, సీపీఎం, ఆర్జేడీ నేతలు హాజరయ్యారు. ఎన్డీఏ దళిత వర్గానికి చెందిన రామ్నాథ్ కోవింద్ పేరును ఖరారు చేసిన నేపథ్యంలో అదే వర్గానికి చెందిన మీరా కుమార్ను విపక్షాలు ఎంపిక చేశాయి. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ పేరును పరిశీలించిన చివరకు మీరా కుమార్ వైపే విపక్షాలు మొగ్గు చూపాయి. మీరా కుమార్ పేరుపై సమావేశంలో పూర్తి ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలిపారు. And we are also proud to say that second candidate for presidency of course. విశాఖలో భూ అక్రమాలకు తెలుగుదేశం ప్రభుత్వమే కారణమని ప్రతిపక్ష నేత జగన్ ఆరోపించారు. భూ అక్రమాలకు నిరసనగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైకాపా చేపట్టిన మహాధర్నాలో పాల్గొన్న జగన్ భూములు కోల్పోయిన వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. హుద్హుద్ సమయంలో లక్షల ఎకరాల రెవెన్యూ రికార్డులు మాయమైనట్లు అధికారులు చెబుతున్నారని విమర్శలు గుప్పించారు. మంత్రి గంటా రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి బ్యాంకులో రుణాలు పొందారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి భూ కబ్జాలకు పాల్పడితే ఆ భూములకు కేబినెట్ ఆమోదం తెలిపి ముఖ్యమంత్రి అధికారికంగా కట్టబెట్టారని జగన్ ఆరోపించారు. సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అయ్యారు అంటే చంద్రబాబు నాయుడు గారు బాధపడుతూ అంటాడు 20 ఏళ్ళు పడుతుంది సిబిఐ ఎంక్వైరీ తగాలి అని అంటే అందుకే నేను మేడం గారు అని చెప్పి బాధపడుతూ చంద్రబాబు నాయుడు గారు అంటారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా 20 ఏళ్ళు పడుతుందని బాధన 20 ఏళ్ళు నిన్ను జైల్లోకి పంపిస్తారని బాధ. జగన్ చేపట్టిన మహాధర్నాపై తెలుగుదేశం నాయకులు, మంత్రులు మండిపడ్డారు. విశాఖ ప్రతిష్టను దిగజార్చేందుకే ప్రతిపక్ష నేత కుట్ర పన్నారని ఆంధ్రప్రదేశ్ సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు గుంటూరులో ఆరోపించారు. ఈ రాష్ట్రంలో ఒక భయానక వాతావరణం సృష్టించాలనేదే జగన్మోహన్ రెడ్డి ఆలోచన. దానికోసం విశాఖపట్నంలో ఏదో జరిగిపోతుందన్నట్టు వెళ్ళి అక్కడ ధర్నా కూర్చున్నాడు. విశాఖపట్నంలో భూములకి అసలు కబ్జాలు మొదలుపెట్టిందే రాజశేఖర రెడ్డి హయాంలో. ఎక్కడెందుకు గుంటూరు జిల్లాలో సరస్వతి భూముల పరిస్థితి ఏంటి? వారి భూముల్లోకి వాడు వెళ్తా ఉంటే రైతులు గోండాలతో దాడి చేపించి చంపడానికి ప్రయత్నం చేసి కేసులు పెట్టించుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? వాళ్ళ బావ అనిల్ మధురవాడలో భూములు గాని, రిషికొండలో భూములు గాని అతని పాత్ర ఉంది. ఖచ్చితంగా అతను అధికారానికి రావాలని కలలుగా అంటా ఉన్నాడు. ఆ కలలు కళ్ళలుగానే మిగిలిపోతాయి తప్ప ఇంకోటి కాదు. కొంతమంది నాయకుల విషయంలో రాజీ పడినందున గతంలో పార్టీకి చాలా నష్టం జరిగిందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం కర్నూలు జిల్లా నంద్యాలలో కార్యకర్తలు, నాయకులతో సమావేశమైన చంద్రబాబు 3 ఏళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాలు చూసి ఉప ఎన్నికలో పార్టీని గెలిపించాలని సూచించారు. ఓటుకు డబ్బు తీసుకునే దుస్సంప్రదాయానికి స్వస్తి పలకాలన్నారు. నా వల్ల లాభం పొందుతున్నారు అందరూ. పొందిన వాళ్ళు మళ్ళా ఓటేయాలి కదా. ఎవరి కోసం? నా కోసరమా? నా కోసరం కాదు, మళ్ళా మీ భవిష్యత్తు కోసం. నేను ఎవ్రీ మంత్ 1000 రూపాయలు ఇస్తున్నా. 1,50,000 రూపాయలు మీకు రుణమాఫీ ఇచ్చా. 500 రూపాయలు 1000 రూపాయలు ఎందుకయ్యా మీకు? మీ కష్టాలు తీరుస్తుందా? ఒక అవినీతి పరుడు కావాలంటే డబ్బులు సంపాదించి ఇస్తాడు, మళ్ళీ అవినీతి చేసుకుంటాడు. నేనేమో ఆలోచిస్తా, నేను చేయాలని చేరేనా? 1000 రూపాయలు ఇవ్వలేనా మీకు? ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నా. అది ఎవరి డబ్బులు? అది మళ్ళీ ఎక్కడికి తేవాలి? 5,000 రూపాయలు ఓటుకి ఇవ్వాలంటే 5 లక్షలు వసూలు చేయాలి. ఎందుకు ఆ దరిద్రం రాజకీయాలు ఎందుకని అడుగుతున్నాను. మళ్ళీ అలాంటి వ్యక్తులు మనకి అవసరమా అని అడుగుతున్నాను. పట్టిసీమ ద్వారా వరుసగా 2వ ఏడాది కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేసేందుకు వచ్చిన గోదావరి జలాలకు కృష్ణా జిల్లా సరిహద్దు వద్ద రైతులు స్వాగతం పలికారు. పూలు, పసుపు, కుంకుమ సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. పట్టిసీమ నుంచి 5,300 క్యూసెక్కుల నీరు విడుదల చేయగా ఇవాళ సీతారాంపురం వద్ద ఆ నీరు కృష్ణా జిల్లాకు చేరింది. ఈ నెల 23న పవిత్ర సంగమం వద్ద కృష్ణానదిలో కలవనుంది. పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలు సరఫరా చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా ఈ సందర్భంగా తెలిపారు. రేపు రాబోయే రోజుల్లో వెస్ట్ గోదావరి జిల్లా మెట్ట ప్రాంతాలు, కృష్ణా జిల్లా మెట్ట ప్రాంతాలకు కూడా 3,000 కోట్ల నుంచి 4,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు మన కోసం ఖర్చు పెట్టబోతున్నారు. 2,300 కోట్లు టెండర్లు పిలిచాం. వచ్చే నెలలో
చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభమవుతాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాజెక్టు ద్వారా 7 లక్షల ఎకరాలకి గోదావరి తల్లి ఈ ప్రాంతాన్ని సుభిక్షం చేయబోతా ఉంది. హైదరాబాద్, తెలంగాణలోని ఇతర పట్టణాల్లో వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకమైన విధానం తీసుకొస్తామని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. పురపాలక శాఖ పోలీసు అధికారులతో సమావేశమై నగరంలోని ప్రజలకు పార్కింగ్, రహదారుల నిర్వహణ లోపాలతో ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించిన మంత్రి సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సూచించారు. రహదారులపై వాహనాలు తిరిగేందుకు నిర్ధారించిన మార్గాలను రక్షించడం సహా రద్దీని తగ్గించే లక్ష్యంతో నూతన విధానాన్ని రూపొందిస్తున్నట్టు కేటీఆర్ వివరించారు. హైదరాబాద్లో మల్టీలెవెల్ పార్కింగ్ ఏర్పాట్లు సహా ఖాళీ ప్రదేశాల్లో పార్కింగ్ సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ఇందుకు ఖాళీ ప్రదేశాలను ఇచ్చేవారికి ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారు. గతంలో పార్కింగ్ కోసం ఉద్దేశించిన ప్రదేశాల్లో చేపట్టిన నిర్మాణాలు కూల్చడానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని పట్టణ ముఖ్య ప్రణాళిక విభాగ అధికారిని కేటీఆర్ ఆదేశించారు. హైదరాబాద్లో ఫుట్ఓవర్ వంతెనల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చక్కటి సహకారం అందిస్తున్నాయని సినీ నటుడు, ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణ చెప్పారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 17వ వార్షికోత్సవానికి హాజరైన బాలకృష్ణ క్యాన్సర్ మహమ్మారిని జయించిన వారిని సన్మానించారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల వైద్యారోగ్య శాఖ మంత్రులు లక్ష్మారెడ్డి, కామినేని శ్రీనివాస్, ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ప్రముఖ నటి గౌతమి, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ హాజరయ్యారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పేద, బలహీన వర్గాల ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నామన్న బాలకృష్ణ హైదరాబాద్ శివారు ప్రాంతంలో భూమి కేటాయిస్తే ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మరో ఆసుపత్రి నిర్మిస్తామని చెప్పారు. నవ్యాంధ్రలో కూడా ఆసుపత్రిని నెలకొల్పనున్నట్టు చెప్పారు. నాన్నగారి ఆశయానికి ఉన్న బలం ఎంతటిదంటే 2000 సంవత్సరంలో ఆనాటి ప్రధాని వాజ్పేయి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ ఆసుపత్రికి నేను చైర్మన్ గా ఉన్న ఈ కాలంలోనే నాన్నగారి శిష్యులైన 2 చంద్రులు, అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రులుగా ఉండడం, ఎల్లవేళలా వారి సంపూర్ణ సహాయ సహకారాలు అందించడం నిజంగా నాన్నగారు మా అందరికీ పెంచిన స్ఫూర్తి, ఆశయ బలం యొక్క ప్రభావం మేము అన్న కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆసుపత్రి సేవలు తెలుగు రాష్ట్రాల్లో అవసరమై ప్రతి ఒక్కరికి చేరాలన్నదే నా ప్రయత్నం. అందుకే అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ప్రివెంటివ్ మెజర్స్, మొబైల్ యూనిట్స్ ద్వారా మారుమూల గ్రామాలకు కూడా సేవలను విస్తరిస్తున్నాం. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక ఆసుపత్రి ప్రారంభిస్తామని తెలియజేస్తున్నాను. అటు బాలకృష్ణ ప్రతిపాదనలకు తెలుగు రాష్ట్రాల వైద్యారోగ్య శాఖ మంత్రులు సానుకూలంగా స్పందించారు. ప్రాణాంతక క్యాన్సర్ మహమ్మారిపై పోరాడుతున్న బసవతారకం ఆసుపత్రి విస్తరణకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. బసవతారకం ఆసుపత్రి కోసం అమరావతిలో ఇప్పటికే స్థలాన్ని కూడా ఎంపిక చేశామని కామినేని శ్రీనివాస్ చెప్పారు. మరి ఈ ప్రాంతంలో ఇంకా మెరుగైన సేవలు అందించే దిశగా మరి హాస్పిటల్ నిర్మాణానికి ముందుకు వస్తున్నారు కాబట్టి నేనే పూర్తిగా బాధ్యత తీసుకోలేను, కానీ నా స్థాయిలో ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి తప్పకుండా నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా అమరావతిలో తప్పకుండా బసవతారకం యొక్క ప్రజెన్స్ ఉండాలి. ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ కి, ఆ కంపాషనేట్ బిహేవియర్ కి అన్నిటికీ మీరు ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. అది అమరావతిలో ఉండాలి. తప్పకుండా అక్కడ ల్యాండ్ ఇస్తాం. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా దానికి ఎంత తొందరగా మీరు చేసి ఆ రాష్ట్రంలో కూడా మీరు అన్ని రకాలుగా చేయాలని కోరుకుంటాను. మానస సరోవరం యాత్రకు వెళ్లి ప్రతికూల వాతావరణం కారణంగా నేపాల్లో 1000 మంది యాత్రికులు చిక్కుకుపోయారు. వారిలో విశాఖ జిల్లాకు చెందిన 21 మంది తెలుగువారు కూడా ఉన్నారు. తిరుగు ప్రయాణంలో ప్రతికూల వాతావరణం వల్ల సెమీకోస్ట్ నుంచి నేపాల్ గంజ్ వరకు రాకపోకలు నిలిచిపోయాయి. ఫలితంగా 3 రోజుల నుంచి తెలుగువారు అవస్థలు పడుతున్నారు. మరో 3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వారిని అక్కడకు తీసుకెళ్లిన ట్రావెల్ సంస్థ తెలిపింది. ఈ అంశంపై ఏపీ భవన్ అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగు వారిని తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని రెసిడెంట్ కమిషనర్ను ఆదేశించారు. ఈ ఆదేశాలతో కాఠ్మండూలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించిన ఏపీ భవన్ అధికారులు 21 మందిని రేపు విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రముఖలు మరోసారి పేటరేగిపోయాయి. పవిత్ర రంజాన్ నెలలో ఓ బ్యాంకులో వేతనాల కోసం క్యూ కట్టిన ఉద్యోగులను లక్ష్యం చేసుకుని తీవ్రవాదులు చేసిన కారు బాంబు దాడిలో 29 మంది మృత్యువాత పడ్డారు. ఆఫ్ఘన్ దక్షిణాది రాష్ట్రమైన లష్కర్ గాహ్ రాజధాని హెల్పాండ్లో జరిగిన ఈ దాడిలో మరో 60 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు. ఓ బ్యాంకు వద్ద ఉద్యోగులు నగదు తీసుకునేందుకు నిలబడిన సమయంలోనే ఉగ్రవాదులు కారు బాంబు పేల్చారని ఆఫ్ఘన్ అధికారులు తెలిపారు. ఈ పేలుడు తీవ్రతకు బ్యాంకు పరిసర ప్రాంతంలో భీతావహ వాతావరణం ఏర్పడింది. దేశవ్యాప్తంగా పంట రుణాలు మాఫీ కోసం పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తుతున్న వేళ రైతుల సమస్యల పరిష్కారానికి రుణమాఫీ అనేది మాత్రమే మార్గం కాదని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. పుణె పురపాలక సంఘం నిర్వహించిన బాండ్ల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య అసాధారణ పరిస్థితుల్లోనే రుణమాఫీ చేయాలని అభిప్రాయపడ్డారు. అన్నదాతలు పండించే
పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వడం సహా వారికి సకాలంలో పెట్టుబడులు, ఇతర ఖర్చులకు రుణాలు అందించడమే సమస్యకు సరైన పరిష్కారమన్నారు. Now we allowed PPP, public-private partnership. More than 36 ambassadors of different countries, they met me and they told me they're all eager and they want to invest in India. But at the same time, the city must be ready to take the investment. Now you must pay back. तो कोई मुफ्त में कोई देगा नहीं, वो दिए तो भी हम लेते नहीं. कोई अमेरिका मुफ्त में दिए तो हम लेंगे क्या? We are Indians, we have self-respect. मगर पैसा का जरूरत है तो उसको लोन लेंगे, बैंक भी लोन लेंगे. अभी एक फैशन हो गया आजकल, लोन लिया, लोन वेवर करो. ये लोन किसका, पैसा किसका है? स्टेट बैंक में जो जमा है, अरुंधति जी का, मैडम का पैसा है क्या? आप लोगों का पैसा है. यहाँ माफ करे तो वहाँ पे करना पड़ेगा, तो माफ करना पड़ेगा एक्सट्रीम सिचुएशन में, मगर वो कोई फाइनल सॉल्यूशन नहीं है. यू हैव टू टेक केयर ऑफ द सिस्टम एंड यू हैव टू मेक पीपल, फार्मर्स, दे शुड गेट रेम्यूनरेटिव प्राइस, दे शुड बी टेकन केयर इन डिस्ट्रेस. వెంకయ్య వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని సూచించాయి. इतने परिपक्व और समझदार मंत्री आदरणीय वेंकैया नायडू जी इसे फैशन बता रहे हैं। भाजपा के लिए शर्म से डूबकर मर जाने की बात है। हमें कभी उम्मीद नहीं थी कि भाजपा अब इस स्तर तक गिर जाएगी कि वो किसान की आत्महत्या का इस प्रकार से क्रूर मजाक उड़ाएगी। I mean, he's saying that loan waivers demand has become fashionable. Tomorrow he'll say the farmers' suicides have also become fashionable. Why are farmers committing suicide? Because of the loan burden. Why is the loan burden there? Because this government has not implemented what they promised 3 years ago of announcing a minimum support price which will be 1.5 times the cost of production. రక్షణ శాఖ స్వాధీనం చేసుకున్న తమ భూములకు సరైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్రలోని థానే బద్లాపూర్ జాతీయ రహదారిపై రైతులు నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారింది. రక్షణ శాఖ స్వాధీనం చేసుకున్న భూములకు సరైన పరిహారం ఇవ్వాలంటూ ఈ ఉదయం పెద్ద సంఖ్యలో రైతులు జాతీయ రహదారిపైకి చేరి రాస్తారోకో చేపట్టారు. అడ్డుకున్న పోలీసులపైకి రైతులు రాళ్లు రువ్వగా 12 మంది పోలీసులు సహా 22 మంది గాయపడ్డారు. తర్వాత మరో అడుగు ముందుకేసిన నిరసనకారులు కొన్ని ప్రభుత్వ వాహనాలకు నిప్పు పెట్టారు. ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతిని హార్డ్వేర్ పరిశ్రమలకు కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న చంద్రబాబు. సెల్కాన్ తయారీ యూనిట్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి. ఖరీఫ్కు వీలైనంత త్వరగా నీరు విడుదల చేయాలన్న హరీష్ రావు. టెయిల్ టు హెడ్ విధానంలో చివరి ఆయకట్టుకు నీరివ్వాలని ఆదేశం. చేనేత కార్మికుల కోసం ప్రత్యేక పొదుపు పథకం ఎల్లుండి ప్రారంభించనున్న తెలంగాణ సర్కార్. మ్యాచింగ్ గ్రాంట్ 8 నుంచి 16% పెంపు. విశాఖ భూ అక్రమాలపై వైకాపా మహాధర్నా. అధికార పార్టీ ప్రమేయముందని జగన్ ఆరోపణ. నిరూపించాలని తెలుగుదేశం నేతల సవాల్. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలకు మార్గం సుగమం. దసరానికి రాష్ట్రపతి ఆమోదం. త్వరలోనే వెలువడనున్న గెజెట్ నోటిఫికేషన్. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి సిద్దమైన విపక్షాలు. మీరాకుమార్ను బరిలోకి దింపనున్నట్టు వెల్లడి. రేపు నామినేషన్ వేయనున్న రామ్నాథ్ కోవింద్. ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ లో తెలుగు తేజాల జోరు. క్వార్టర్స్ చేరిన శ్రీకాంత్, సింధు, సైనా. అదే బాటలో సాయి ప్రణీత్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.